ఇప్పుడు చూడండి, టడా టడా టడా, పిండి సైజు పెరిగింది, చక్కగా లైట్గా రెడీ అయింది. మరి కొంచెం అంతా పిండి ఇలా జల్లేసుకుందాం. ముద్దలో సగం ముద్ద మనం తీసేసుకుందాం. దాని లోపల గాలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా నైఫ్ తోటే కట్ చేసుకుందాం. దీన్ని కొంచెం జాగ్రత్తగా తీద్దాం. తీసి ఈ పిండిలో దొర్లిస్తూ ఎంతో తేలిగ్గా ఎంత చక్కగా రెడీ అయిందో. ఈ రొట్టెలు తింటుంటే పిల్లలు వాయమ్మో ఎంత సంతోషపడతారు. వాళ్ళ కోసం మనం చెయ్యాలి. ఈ పిండిని బాగా ఎక్కువగా ఇలా రుద్దేయడాలు అలా చేయకుండా కొంచెం కొంచెంగా పిండి వేసి సెటిల్ చేద్దాం. కానీ ఇందులో మనం కొంచెం జీడిపప్పు పొడి లైట్గా వేసేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం బాదాము దాన్ని కూడా వేసి కింద మరీ ఎక్కువగా అంటిపోకుండా ఇలా చేసుకుంటూ దీన్ని కొంచెం పెద్దగా చేసుకుందాం. ఇంకా జీడిపప్పు, ఇంకా బాదం పప్పు. ఈ బాదం పప్పుని దీంట్లో గుచ్చుకుంటూ దాన్ని చక్కగా చేసేసుకుందాం. పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిన తర్వాత సూపర్ టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా పిల్లలకి బాగా ఇష్టం అనుకుంటే చెర్రీస్ ఉంటాయి కదా, ఈ చెర్రీస్ని లైట్గా సన్నగా కట్ చేసి దీన్ని కూడా దీంట్లో పెట్టచ్చు. ఇవి అంటుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. దీన్ని ఫస్ట్ రొట్టెనైతే మనకు కావలసిన షేప్లో చేసేసుకుందాం. ఎక్కడైతే లావుగా ఉంటుందో అక్కడ లాగుతూ సన్నగా మన రొట్టె రెడీ అయిపోతుంది. మరి పెనము ఎక్కువ మంటలో పెట్టుకొని రెడీ చేసుకుందాం. దీనిపైన కొంచెం అంతా సోఫ్ పొడి, అలాగే దీనిపైన కొంచెం ఉప్పు వేశారనుకోండి చాలా పైనుంచి. ఎందుకంటే ఈ రొట్టె ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆ పిల్లలు చక్కగా దాన్ని తినేస్తూ ఉంటారు. వేళ్ళని కొంచెం తడిపేసుకొని దీనిపైన కొన్ని నీళ్లు చిదిమి అప్పుడు ఈ బాదం పప్పు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చక్కగా అంటుకుంటాయి. చెర్రీస్ దీన్ని కూడా తీసుకొని ఇలా పట్టించేద్దాం. ఏదో పిజ్జా చేస్తున్నాడు ఈడ అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక సైడ్ కింద భాగంలో మనం ఈ రొట్టె రెడీ కాగానే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. కింద మాత్రం దీన్ని కొంచెం జాగ్రత్తగా ఇలా తీసుకొని దీన్ని మనం వేడి పెనం పైన ఓ పిజ్జా అమర్చినట్టు చక్కగా అమర్చుకుందాం. వాటిని కూడా వేసి జొన్న రొట్టెకి తేమ నీళ్ళు ఎలా పెట్టిస్తామో అలా ఇది పెట్టి వీటిని ఒత్తేసుకుందాం. ఈ రొట్టె కింద పక్క నుంచి చక్కగా బాగా వేడిగా ఉంది కదా, కాలుతూ ఉంటుంది. దీన్ని ఇలా చేసుకుందాం. దీనిపైన మనం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, వెన్న వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. సో మరి చక్కగా కుక్ అవుతుంది, ఏం పర్లేదు. ఇప్పుడు ఈ రొట్టె చూస్తే మీకు ఎలా చక్కగా ఉబ్బుతూ పిజ్జాలా తయారైంది కదా. ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. దీన్ని రెండో పక్కన కూడా మంచిగా కుక్ చేసుకుందాం. మంట ఫుల్ మంటలో మనం దీన్ని చేసుకుంటే పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంకో పక్కన తిప్పేసి దీన్ని చక్కగా వేసేసుకుందాం. అమ్మా, ఎంతో ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన రొట్టె పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి, అద్భుతమైన ఆ ఈస్ట్ డో తోటి రొట్టె. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.